పంపించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతాను, మంత్రులతో మాట్లాడతాను. ఇక్కడ ట్రైనింగ్ పొందితే అది పాలిటెక్నిక్ డిప్లొమాకి ఈక్వల్గా ట్రీట్ చేయబడతారు. విదేశాల్లో ఉద్యోగాల్లో కూడా వీళ్ళకి అవకాశాలు వస్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితో వాళ్ళంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఏఐ రావడం మూలాన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రావడం మూలాన 100 మంది చేయాల్సిన పని 15-20 మందితో చేయించుకుంటా ఉన్నారు. కానీ స్కిల్ ఉన్న వాడికి ఎక్కడ డోకా లేదు. స్కిల్ నైపుణ్యం ఉంటే ఏఐ నిమిత్తం లేకుండా ప్రపంచవ్యాప్తంగా వీరికి పనులు దొరుకుతాయి. అది వడ్రంగి పని కావచ్చు, సేవింగ్ మిషన్ పని కావచ్చు, సర్వే చేయడం కావచ్చు, ఎలక్ట్రికల్ పని కావచ్చు, కంసాలి పని కావచ్చు, ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి పనులు కావచ్చు. వీటిలో ట్రైనింగ్ పొందితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిపూర్ణమైన సెంటర్, ట్రైనింగ్ సెంటర్గా న్యాక్ని తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా వాడుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఇక్కడ ఫెసిలిటీ తీసుకొస్తాం.